వాడింటికి వెళ్ళకు, వీడితో మాట్లాడకు, వాడు మనవాడు కాదు. అలాగే సంఘంలో ఆ డినామినేషన్కి వద్దు, ఆ పాస్టర్ మాట నువ్వు వినొద్దు. అలాగే దేవుళ్ళలో కూడా ఆ డినామినేషన్ ఈ డినామినేషన్, ఆ స్వస్థత వరం, ఈ వాక్యం చెప్పే వరం కాదు. దేవుడు ఒక్కడే, శరీరం ఒకటే, అందులో అవయవాలు అనేకమైనవి ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రైస్తవంలో విభేదాలకు కారణం ఇదే అనే విషయం మీద మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటి అంటే, ప్రస్తుత రోజుల్లో అనేక మంది విభేదాలకు వస్తున్నాయి. క్రైస్తవంలో ప్రేమ చల్లారుతూ ఉంది, విభేదాలు ఎక్కువ వస్తున్నాయి. స్వస్థతలు చేసేవారు ఒకవైపు, దాన్ని ఖండించేవారు మరోవైపు ఉంటూ ఉన్నారు. అయితే ఇవి చూస్తూ ఉన్నప్పుడు నాకు ఒక విషయం గుర్తొస్తుంది. పూర్వ రోజుల్లో తల్లిదండ్రులు అవ్వచ్చు, ఊరు వారు అవ్వచ్చు, ఒక విషయం అనేవారు, వారితో మాట్లాడొద్దు, వారింటికి వెళ్ళొద్దు, వారు మనవాళ్ళు కాదు అని ఇలా చెప్తూ ఉండేవారు. అలాగే దేశం మారితే మన దేశం వారు, మన రాష్ట్రం వారు, మన జిల్లా వారు అనే ఫీలింగ్స్ అనేవి ఏర్పడినాయి. చూడండి, దేశం మారితే అక్కడున్న ఊరు, మండలం, జిల్లా, రాష్ట్రం గుర్తురాదు, మన దేశం అనుకుంటా. అలాగే ఈ భూమి కూడా చాలా పెద్దగా కనిపిస్తుంది, స్పేస్లోకి వెళ్ళేటప్పటికి చాలా చిన్నగా కనిపిస్తుంది. అలాగే దేవుని దృష్టిలో మనం చూసినప్పుడు ఇవన్నీ చాలా చిన్నగా ఉంటాయి, చాలా చిన్న విషయాలు ఇవన్నీ కూడా. అయితే తప్పును ఖండించాలి, ఎలాగా? తీర్పు తీర్చే విధంగా కాదు. సహోదరుడిని మంచి దారిలో పెట్టడానికి ప్రార్థన చేయాలి, వారికి అవసరమైన విషయాలు తెలియజేయాలి. ఇవి కాకుండా ఇదే డినామినేషన్స్లో కూడా ఇదే పరిస్థితి వచ్చింది. సేవకులలో పూర్వం సంఘాలలో ఏం చెప్పేవారైతే, ఆ వ్యక్తితో నువ్వు ఉండకు, ఈ సంఘంతో నువ్వు ఉండకు, ఆ డినామినేషన్తో నువ్వు ఉండకు, మన సంఘమే, మన డినామినేషనే మంచిది, మన డినామినేషనే గొప్పది, నేను చెప్పే వాక్యమే గొప్పది అని సేవకులు అంటూ ఉండేవారు. ఇలాగా సేవకులు ఆ సంఘం మీద ఆ యొక్క బోధన రుద్ది అనేక డినామినేషన్స్ అనేవి ఏర్పడినాయి. ఈ డినామినేషన్స్లో ఎవరైతే సంఘంగా ఏర్పడి పెరుగుతూ వచ్చారో ఇతర డినామినేషన్ వారిని, ఇతర సంఘాల వారిని దూషించడం అనేది మొదలైంది. ఇందులో ముఖ్యంగా ఓన్లీ వాక్యమే చెప్పేవారు ఏం చేస్తున్నారంటే, స్వస్థతల మీద కానీ వరాల మీద కానీ ఎక్కువగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వీటి వల్ల విభేదాలు అనేవి వస్తూ ఉన్నాయి. మరి దేవుడు ఇన్ని విభేదాలు రావడానికి కారణం దేవుడు ఏర్పాటు చేశాడా? దేవుడు ఏర్పాటు చేయలేదు. మనము పాత నిబంధనలో చూసినప్పుడు యాకోబుకి 12 మంది కుమారులు, వారిని దేవుడు గోత్రాలుగా డివైడ్ చేశాడు. 12 గోత్రాలుగా డివైడ్ చేశాడు. 12 గోత్రాలుగా డివైడ్ చేసిన వారు అందరూ కూడా ఇజ్రాయేలీ. మన భారతదేశంలో అనేక రకాలైన వారు ఉన్నారు, అనేక జాతులు, అనేక మతాలు, అనేక భాషలు మాట్లాడేవారు ఉన్నారు. కానీ మనం అందరము కూడా భారతీయులం. అలాగే క్రైస్తవ్యంలో కూడా అనేక రకాలైన వారు, అనేక తలాంతులు, అనేక వరాలు కలిగిన వారు ఉన్నారు. అందరూ కూడా క్రైస్తవ్యంలో ఉన్నవారిని. మరి దేవుడు ఏం తెలియజేస్తున్నాడు? రోమాపత్రిక చూడండి, 12వ అధ్యాయంలో దేవుడు 3వ వచనం నుండి మనం చూసినట్లయితే, తను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడైటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న
ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు? నాకే తెలుసు, నేనే 100 సార్లు బైబిల్ చదివాను, నేనే 40 సార్లు బైబిల్ చదివాను, నేను చదివిన దానికంటే ఇంకెవరు బాగా చదవరు అని తనకు తానే ఎంచుకుంటున్నారు. ఎవరికి వారే నాకే బైబిల్ బాగా తెలుసు, ఇంకెవరికి తెలియదు అన్నట్టుగా ఉంటున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? ఎంచుకొనవద్దు అంటున్నాడు. ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, కానీ తనకు తానే హెచ్చించుకుంటున్నారు, జీవడమ్మంతో ఉంటూ ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే 4వ వచనంలో, ఒక శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఆ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగ ఉండదో అలాగే అనేకమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా అవయవములై ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక అవయవం ఇంకొక అవయవంతో సంబంధం వేరువేరుగా ఎలాగుంటుందో, ఆ అవయవాలన్నీ కూడా ఒకే శరీరంలో ఎలాగైతే ఉంటున్నాయో అక్కడ చెప్తూ ఉన్నాడు. ఒక శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినట్టు ఆ అవయవములన్నిటికీ ఒకటే పని ఉండదు. అలాగే దేవుళ్ళు ఉన్నవారందరికీ కూడా ఒకటే పని ఉండదు. ఒకరు స్వస్థపరిచేవారు, ఒకరు భాషలు మాట్లాడేవారు, ఒకరు అద్భుతాలు చేసేవారు, ఒకరు వాక్యం చెప్పేవారు. ఇక్కడ కింద చెప్పబడిన, ఇంకా మనకి కింద చెప్పబడిన చూసినట్లయితే, మనకు అనుగ్రహింపబడిన కృపా చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచనమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో, పై విచారణ చేయువాడు జాగ్రత్తతో, కరుణించువాడు సంతోషంతో పని జరిగించవలను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. అన్నీ చెప్పి ప్రేమ కోసం కూడా చెప్తున్నాడు, నిష్కపటమై ఉండాలి అంటున్నాడు. ఇంకా కొరింథీ పత్రికలో మనం చూస్తే అక్కడ కృపావరాల కోసం అక్కడ ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా ఒక శరీరంలో అవయవాలు ఎలాగైతే వేరుగా ఉన్నాయో క్రైస్తవ్యంలో కూడా వేరువేరుగా ఉంటూ ఉన్నాం. దయచేసి తెలియజేస్తున్న విషయం ఏంటి అంటే, క్రైస్తవ్యంలో విభేదాలు విపరీతంగా ప్రస్తుత రోజుల్లో పెరుగుతూ ఉన్నాయి. దీనికి గల కారణం, ముఖ్య కారణం, మనము క్రైస్తవ్యులు పెరిగిన ఒక అనుభవం, పెరిగిన రీతు, పెరిగిన తీరి ఎలా ఉంటే అలా మనం బిహేవ్ చేస్తాం. చూడండి, మన రాష్ట్రంలో శ్రీకాకుళం నుండి విజయనగరం, విశాఖపట్నం వారి భాష తెలుగైనప్పటికీ కూడా స్లాంగ్, యాస వేరే వస్తుంది. ఈస్టు వెస్ట్ కలిపి ఒక స్లాంగ్ వస్తుంది. అదే విజయవాడ, కృష్ణా, గుంటూరు కలిపి ఒక స్లాంగ్, ఒక యాస వస్తుంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఇవి ఒక యాస వస్తాయి. మరి తెలంగాణ చూస్తే వారు తెలుగు మాట్లాడతారు, కానీ వారి తెలుగు వేరే యాసగా ఉంటుంది. ఒకే రాష్ట్రంలో ఉన్న మనకి, ఒకే భాష మాట్లాడుతున్న మనకి ఇన్ని స్లాంగ్ ఎందుకు వచ్చినాయి అంటే, వారు పుట్టి పెరిగిన యొక్క ప్రాంతాన్ని బట్టి వారి స్లాంగ్ అనేది రావడం జరిగింది. వారు అనుకున్నవారు, మేము కూడా అనుకున్నవారు, మేము మాట్లాడిందే కరెక్ట్, మేము మాట్లాడే భాషే, మేము మాట్లాడే స్లాంగే కరెక్ట్ అనుకున్నవారు. తర్వాత టీవీలో వచ్చిన తర్వాత అర్థమైంది, వారు కరెక్ట్గా పలకడాన్ని బట్టి ఎవరి స్లాంగ్ ఏంటి అనేది కొంతమంది చెప్పడాన్ని బట్టి అర్థమైంది. అలాగా ఎవరు వారి డినామినేషన్లో పుట్టి పెరగడం బట్టి, వారు బైబిల్లో ఉన్న విషయాలను అదే కోణంలో చదవడాన్ని బట్టి అదే రీతిలో అర్థం చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది హల్లెలూయా అనరు, కొంతమంది స్వస్థతలు నమ్మరు, కొంతమంది కృపావరాలు నమ్మరు, కొంతమంది పరిశుద్ధాత్మని నమ్మరు. ఇంకా అనేక రకాలైన డినామినేషన్స్ రావడాన్ని బట్టి వారి యొక్క దైవజనులు, వారి ఆత్మీయ తల్లిదండ్రులు ఏదైతే బోధించి ఉన్నారో వాటిలోనే పెరగడం బట్టి ఈ యొక్క విభేదాలు అనేవి కారణం జరిగింది. మరి ఏం చేయాలి? నీవు ఒక డినామినేషన్కి సంబంధం కాకుండా, ఒకే కోణంలో కాకుండా
అనేక మంది దగ్గరికి తిరుగు, అనేక విషయాలు తెలుసుకో. ఒకే వ్యక్తి దగ్గర ఉంటే ఒకే విషయాలు తెలుస్తాయి. ఒకే గురువు దగ్గర ఉంటే ఆ గురువు ఏ డినామినేషన్ ఉన్నాడో అవే తెలుస్తాయి. దయచేసి అన్ని కోణాల్లో అందరూ చేసే పరిస్థితిని మనం పరిశీలించి బైబిల్ని అదే కోణంలో మనం చదవగలిగితే ఈ యొక్క విభేదాలు అనేవి ఉండవు. దయచేసి అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను.